అట్లాంటిలే కాదమ్మా. నీకు ఫస్ట్ నుంచి కూడా నేను చెప్పేది విన్నావా? ఇంట్లో నువ్వు నువ్వు మొదట ఇంకా నుంచి నీకు అది ఇంట్లోకి వస్తుంది అమ్మవారి పర్పస్ వచ్చి కొన్ని లొల్లి సలవకుండా కాదమ్మా. ఆ రూపం మార్చుకుండా మార్చుకుండా కూడా తిరుగుతుంది, గాలిలో కూడా తిరుగుతుంది పాము. కళ్ళం చేసినాం, పసుపు వేసినాం, కళ్ళం చేసి చెప్పండి. కళ్ళంలో పుట్ట ఎదుగున్నది, ఆ పుట్ట మీద వంచినాం, దగ్గర కుమరిచ్చారు. కుమరిచ్చాక దాని తంగల్లో పోయింది. అది ఎట్లుంటది? అయితే పాము వెళ్ళింది, సచ్చింది. మనకేమో తింటది అనుకోబడితే ఎట్లుంటది? అది మా శలకలు కూడా కాదు. అంటే మీ శలకలు అయితేనే మంచిదా? రోడ్డు మీద పోసింది మేము కానీ కూలలు పసుపు పోసింది, వెళ్ళింది. పసుపు కూలలు పోసింది, కూలల్లో పోసింది మేము. ఉంటదా బాబు? ఎండాకాలం ఈ టైంలో ఆ పాము బయటకు వచ్చి పడగలు ఇప్పుకుంటుంది, ఇంట్లో అగడకు వాళ్ళకి వచ్చి నేల కొట్టింది. ఆ రెండు కండ్లే అవపడతాను. ఒకసారి గట్టిగా చూడు. మీ మామయ్యనా? వీళ్ళు చూడరా బాబు? బాబు ఇవన్నీ ఇంతవరకు చూసారుకే ఇట్లా అంజనా వేసి లెక్క వేసి చూసుకున్నారుకే లెక్కల ప్రకారం అవపడుతుంది. ఆ పిల్లగాన్ని మంచిగా ఉన్న పిల్లగానికి మొత్తం నరాల గిరాల మెదడు గిదడు అంతా ఖరాబ్ అయ్యేటట్టు అవుతుంది బాబు. వాడు మామూలుగా మంచి వాని పని వాడు చేసుకొని బతికేటోడు. అది మెల్ల మెల్ల ఇద్దరు మనుషుల పని చేస్తారు కాదమ్మా. దాని పరిష్కారం ఏందో చెప్పవు నువ్వు. అంటే దానికి మేము చెప్పినా అయిపోయింది, నువ్వే చెయ్యి అని చెప్తావు చెప్పమంటారా? ఇప్పుడు 20 ఏళ్ళ కింద అయితే 50 ఏళ్ళ కింద అయితే నువ్వు చేసిన తప్పు తప్పు కదా. మా వీళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతుందమ్మా ఆ సర్పమే. జన్మ జన్మ ఇప్పుడు పాము శాపం మామూలుగా పోదు. కొన్ని ఏళ్ల నుంచి వచ్చి 90 అంటారు కదా. ఎన్ని ఏళ్ళైనా మేము కలుపుకు పొల్లిస్తాను. అదే మా చిన్నోడు ఏం చేసి వీడే ఇట్లా గింత ఉంది అయ్యగారు, పాము ఇట్లా పడుగున్నది. కుప్ప తీసుకుని వచ్చేసరికి కుప్ప కింద ఉన్నది. కుప్ప వదిలిపెట్టినాం కదా, మళ్ళీ ఇంకో కుప్ప తీసుకుని వచ్చినాక వీడు ఏం చేసి పోతాంది. పోతాంటే ఇతలాంటి దెబ్బ పెట్టిండు కాలలో. దీనికి ఉంటుందా లేదా అని, పానం ఉంటుందా లేదా ఇంత సన్న పాము అయినా లేచి ఇంకా అసలు మీకు కుప్ప తీస్తాను కూడా సంవత్సరం అట్టే పుల్ల లెక్క ఉంది ఆ పాము. చేసిన పని అయితే అయితే ఏది లేదు. ఒక అన్నయ్య వెళ్ళక కాదు, ఏది వెళ్ళక కాదు. ఇక ఈయన చేసుడు తాగుడు అందరూ ఎట్లా గారు ఇంట్లో ఉన్న మనిషి ముదిరింటారు. ఏం చేయాలి? ఆయన ఈయన కన్నా ఎక్కువ ఉన్నది వారం. ఇంకా మళ్ళీ నేనేం చేయలేదు అంటాను, చెప్పుకోవాలి కదా తల్లి. 20 ఏళ్ళ కింద ముచ్చట. 20 ఏళ్ళ కింద అంటే ఇంకా చెంపలు వేసుకుంటే ఏమీ లేదు, మాట్లాడతాను. నీ మీదకి వచ్చింది నీ దోషాదులు, పితృదోష గండ దోషములు, తల్లిదండ్రులు చేసిన పాపాలన్నీ ఏంటిదమ్మా? సరే బాబు, యథార్థ సంఘటన గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆ ఊరిలో కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు పసుపు ఉడకబెట్టిన తర్వాత వాళ్ళు ఆ పనులకు చెప్తే ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక గట్టు మీద పోయిండ్రా బాబు అంటే వాళ్ళు సరాసరి ఒక పుట్టకాడ పోయడం జరిగింది. ఆ పుట్టకాడ వేడి వేడి ఆ పసుపు ఆ నీళ్ళన్నీ కలిసి కన్నెలా పోవడం వల్ల అందులో ఉన్నటువంటి సర్పం బయటికి వచ్చేసి చనిపోయి ఒక పడగలతో విప్పి చనిపోయింది. దానికి సంబంధించినటువంటి దోష పర్యార్థం ఆ కుటుంబం మీద పడడం వల్ల ఆ కుటుంబం చెల్లాచెదర అయిపోయింది. ఇటువంటి సంఘటనలు మనకు చాలా అరుదుగా కనిపిస్తున్నటువంటి విధానంలో మీ ప్రాంతాలలో కూడా ఈ యొక్క నాగదోష పర్యార్థ విధానంగా ఎవరైతే ఇలాంటి దోషాలు చేసిన వారికి మేము వాళ్ళకి ఇచ్చినటువంటి పరిహారం ఏమిటి అంటే ఒక వెండితో నాగ విగ్రహం చేపించి ఆ యొక్క పుట్టల కాడ కానీ లేదా దేవస్థానంలో గుళ్ళల్లో కానీ నాగప్రతిష్ఠ చేసినట్లయితే
ఆ దోషం పరిహారం జరుగుతుందని, మరియు శ్రీ జగన్మాత రేణికెళ్ళమ్మ వారి అనుగ్రహంతోని పండగ కూడా నిర్వహించుకోవడం మంచిది అని కూడా చెప్పడం జరిగింది. తద్వారా ఆ కుటుంబానికి కొంతవరకు క్షేమ స్థైర్యం కూడా కలిగి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పడం అనేది జరిగింది. కావున ఈ యొక్క సంఘటన చూసిన తర్వాత మీ ప్రాంతాల వాళ్ళు కూడా చాలామంది ఇలాంటి సంఘటనలు ఇలా జరుగుతాయా, ఇలాంటి వాటి వల్ల కూడా కుటుంబాలు ఆగమవుతాయా, నాగశాపానికి గురవుతారా అని మనం తెలుసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించిన పరిహారం గురించి చక్కగా వాళ్ళకి వివరించడం అనేది జరిగింది. కావున ఈ యొక్క ఛానల్ను చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్లకు నమస్కారాలు చేస్తూ, ఈ యొక్క మీ 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 విధానాలలో మీ ప్రాంతాలలో గృహానికి సంబంధించిన మరియు జాతకానికి సంబంధించిన మరి ప్రతి ఒక్కది వేటి విషయాల గురించి అయినా కూడా మేమైనటువంటి క్షుణ్ణంగా పరిశీలన చేసి గృహంలో ఎంతటి బలం ఉంది, గృహంలో ఎన్ని పైసల బలం వల్ల గృహం మనకు ఆ గృహం అనుకూలిస్తుందా, చాలా ఏళ్ల కింద కట్టిన గృహానికి కొలతలతో కాంటా అనేది కంపాస్ దాంతో తీసి కాంటాకు ఉందా లేదా, మరియు ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఇల్లు మనకు చాలా అనుకూలించి ఇప్పుడు అనుకూలిస్తలేదు అనే వాళ్ళకు అలాంటివి కూడా వాటిని కొలతలతో లెక్కలు కట్టి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. వీటితో పాటుగా ఇలా కూట ప్రశ్నలతో ఉంటుంది. కావున మీకు ఈ యొక్క కింద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలుపగలరు. ధన్యవాదాలండి.